Hello aspirants, how are you all? I hope you all are doing well. Welcome back to our యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్తో అయితే డే స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఫస్ట్ థింగ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అని చెప్పి అండ్ ఆల్సో నేను నిన్న కరెంట్ అఫైర్స్ చేయలేదు. సో అది ఫస్ట్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఇవాళ కరెంట్ అఫైర్స్ కూడా చేద్దామని చెప్పి ఈరోజు 2 స్లాట్స్ అయితే కరెంట్ అఫైర్స్కి పెట్టుకున్నా. సో ఫస్ట్ స్లాట్ వచ్చేసి ప్రవీణ్ సార్ క్లాసెస్ నుంచి అయితే ఒక క్లాస్ విన్నా. సో ఈ క్లాస్కి సంబంధించిన నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇక్కడ ఏంటో అండి, అసలు ఎంత టైం ఇచ్చినా కూడా సబ్జెక్ట్స్కి టైం సరిపోవట్లేదు. నేను 4 స్లాట్స్ పెట్టుకొని ఒక్కో దానికి 2 to 3 hours ఇచ్చినా కూడా ఎక్కడ సబ్జెక్ట్స్ అక్కడనే ఉంటున్నాయి. జస్ట్ 2-3 పేపర్స్ కంటే ఎక్కువ అయిపోవట్లేదు ఒక్క రోజులో. అసలు ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అనేది అస్సలు అర్థం కావట్లేదు. సో అందుకని నేను ఒక డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నా. రీసెంట్గా ఒక వీడియో చూసాను అనమాట. దాంట్లో వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే, ఒకసారి 15 డేస్కి ఒక సబ్జెక్ట్ తీసుకొని అది కంప్లీట్ చేసుకొని ట్రై చేసి చూడండి అన్నారు. సో నేనేమనుకుంటున్నా అంటే, ఒకసారి ట్రై చేద్దాం. పాలిటీ ఆల్మోస్ట్ నా దగ్గర షార్ట్ నోట్స్ కూడా ఉంది కదా అని చెప్పి 15 డేస్ టైం తీసుకొని పూర్తిగా పాలిటీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. వాట్ యు సే? మీరేమంటారు? ఒకసారి నాకు సజెషన్స్ చెప్పండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, కరెంట్ అఫైర్స్కి సపరేట్గా సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటున్నా. ఒక్కో టాపిక్కి కొన్ని పేపర్స్ వదిలేసి ఇట్లా సెక్షన్స్ లాగా డివైడ్ చేసుకున్నాను అనమాట. సో దట్ నాకు న్యూస్ ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఈ ఫస్ట్ ఏం చేస్తుండే అంటే, అన్నీ ఒకే దగ్గర రాస్తుండే కాబట్టి నాకు దొరకకపోతుండే ఎక్కడ ఏముంది అని చెప్పి. సో ఇక్కడ ఫస్ట్ స్లాట్ అయిపోయింది. ఇది సెకండ్ స్లాట్ స్టార్ట్ చేయబోతున్నా. సెకండ్ స్లాట్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ. సో నన్ను కమెంట్స్ చేస్తున్నారు, లైక్ తెలంగాణ హిస్టరీలో ఏ బుక్ యూజ్ చేస్తున్నారు అని చెప్పి. సో నేను వచ్చేసి తెలుగు అకాడమీ ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఆల్సో రఘుదీపక కూడా నా దగ్గర ఉంది. 2 బుక్స్ అయితే నా దగ్గర ఉన్నాయి అండ్ 2 నా ఫేవరెట్ బుక్సే. సో ఎవరైనా అడిగితే మాత్రం ఇవే సజెస్ట్ చేస్తాను నేను మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఇది అయిపోయిన తర్వాత సోషియాలజీ గురించి అడుగుతున్నారు. సొసైటీ కోసం ఏ బుక్ యూజ్ చేయాలి అని చెప్పి అడిగారు. సో సొసైటీకి నాకైతే ఇంతవరకు ప్రాపర్ బుక్ అనేది దొరకలేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరూ తెలుగు అకాడమీ ప్రిఫర్ చేస్తారు కాబట్టి సో అదొకసారి ట్రై చేయండి. అండ్ నాకైతే ఇంకో బుక్ దొరకలేదు. నేను ఎన్సీఆర్టీస్ నుంచి అండ్ 11th క్లాస్ 12th క్లాస్ పిల్లల బుక్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి ఒక్కొక్క టాపిక్ తీసుకొని దాన్ని రీసెర్చ్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దానికి ఒకటే సజెస్ట్ చేయగలను, లైక్ మీకు నచ్చిన ఏదైతే టాపిక్ ఉందో అక్కడ దాన్ని రీసెర్చ్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. లేదంటే మార్కెట్లో ఏమైనా బుక్స్ ఉంటే కనుక నాకు కూడా సజెస్ట్ చేయండి. నాకైతే దొరకలేదు. వన్ మోర్ థింగ్ గైస్, నేను కూడా మీలాగా బిగినరే. నేను ఒక 2-3 months ముందే నేను స్టార్ట్ చేశాను చదవడం. సో నాకు అంతగా నాలెడ్జ్ లేదు. సో అది ముందే మెన్షన్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు అరౌండ్ 1 o'clock అయింది. సెకండ్ స్లాట్ నడుస్తూనే ఉంది. సో మధ్యలో ఆకలేస్తుందని చెప్పేసి ఒక మ్యాంగో తినేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సో నాకు తెలంగాణ ఎకానమీ ఉంది కదా, తెలంగాణ ఎకానమీ ఎలా చదవాలో అర్థం కావట్లేదు అండ్ దానిపైన ప్రాపర్ వీడియోస్ కూడా దొరకట్లేదు. ఎవరికైనా తెలిస్తే కనుక ప్లీజ్ లెట్ మీ నో ఎలా క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అని చెప్పి ఏదైనా వీడియో ఉంటే కనుక. ఎందుకంటే తెలంగాణ ఇండియన్ ఎకానమీకి చాలా సోర్సెస్ ఉన్నాయి. తెలంగాణ ఎకానమీ ఏమైందంటే, వాళ్ళు ఎలా క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అర్థం కావట్లేదు. అంటే ల్యాండ్ రిఫార్మ్స్ నుంచి నేను క్వశ్చన్స్ చూసినట్టు అంతగా నాకు గుర్తు రావట్లేదు. సో ప్లీజ్ మీకు ఏమైనా ఛానల్ తెలిస్తే కనుక చెప్పండి. ఎందుకంటే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఒకటి కంప్లీట్ చేసుకున్నాను నేను. అండ్ అట్లాస్ ఒకటి నేను ఫ్యూచర్కి వదిలేసాను అనమాట. తర్వాత వచ్చిన తర్వాత ఒక 1 month తర్వాత స్టార్ట్ చేస్తాను అది. అవి కాకుండా ఇంకేం చదవచ్చు, ఏ సోర్సెస్ ప్రిఫర్ చేయొచ్చు అనేది ఎవరికైనా తెలిస్తే సజెస్ట్ చేయండి. అండ్ నాకు కూడా ఏమైనా తెలిస్తే కనుక మీకు సజెస్ట్ చేస్తాను. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఒక డే అసలు సరిపోవట్లేదు దేనికి కూడా. 4 subjects చదవాలి, అది కూడా మళ్ళీ 4 subjects కాదు, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను జస్ట్ 4 పైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అండ్ దాంట్లో కూడా అందరు నన్ను అడుగుతుంటాను అనమాట, ఎన్ని సబ్జెక్ట్స్ అయిపోయాయి అంటే సింగిల్ సబ్జెక్ట్ కూడా అయిపోలేదని ఎలా చెప్పాలి లిటరల్గా. ఎందుకంటే ప్రతి దానికి టైం అనేది పడుతుంది. అండ్ ఆల్సో క్లారిటీగా చదవాలి అంటే రివిజన్ చేయాల్సి కూడా ఉంటుంది. అండ్ నేను చాలా స్లో అనమాట. అంటే డైలీ 2-3 pages కంటే ఎక్కువ చదవలేను. అంటే ఇన్ ద సెన్స్ నేను దాన్ని గ్రాస్ప్ చేసుకోవడానికి అంత టైం పడుతుంది. నేను చాలా స్లో లేను నేను. అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్ లేదా యావరేజ్ స్టూడెంట్ అని చెప్పుకోవచ్చు. నేనేమంత పెద్ద టాపర్ని కాదు. సో నేను కూడా చాలా మంది దగ్గర ఇన్స్పైర్ అయ్యి చదవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ చూస్తే నన్ను షాక్ అవుతారు, ఎందుకంటే నేను ఇంత చదవడం వాళ్ళు లైఫ్లో యూస్ ఉండరు. లిటరల్గా అసలు డేకి గంట కూడా చదవకపోయేదాన్ని, అలాంటిది ఇన్ని గంటలు కూర్చుంటున్నా అంటే వాళ్ళే షాక్ అవుతున్నారు, ఏంటి నువ్వా ఇలానా అని చెప్పి.
సో ఇక్కడైతే ఫైనల్లీ సెకండ్ స్లాట్ అయిపోయి థర్డ్ స్లాట్ పర్చం క్లాసెస్ నుంచి స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ పర్చం క్లాసెస్లో ఐ థింక్ సాటర్డే ఆర్ సండే అనుకుంటా. సండే వాళ్ళు వీడియో పెట్టారనమాట. సో అందుకని ప్రవీణ్ సార్ క్లాసెస్ కంప్లీట్ చేసి ఆ తర్వాత సండే మండే రెండు కలిపి ఒకేసారి చేస్తారు. సో ఎక్స్ట్రా ఏమైనా పాయింట్స్ ఉంటే కనుక ఈ వీడియో నుంచి యాడ్ చేసుకుంటా పోతున్నాను. కరెంట్ అఫైర్స్ అంటే గుర్తొచ్చింది, నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది మీ అందరి కోసం. రీసెంట్ గానే నిన్ననో మొన్ననో వచ్చిన న్యూస్, తెలంగాణ అని చెప్పి ఒక ఇన్స్క్రిప్షన్ దొరికింది, నేమ్ ఉన్న ఇన్స్క్రిప్షన్ దొరికింది. అది ఎక్కడ దొరికిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. రీసెంట్ న్యూసే, సో చాలా మందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ అది చాలా ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే క్వశ్చన్స్లో ఇలాంటివే ఇస్తాడు, హిస్టరీలో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి. సో ఎవరికైతే తెలుసో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మీరు క్లారిటీగా ఈ వీడియో చూస్తే కనుక కొద్దిసేపట్లో మీకు ఈ నోట్బుక్లో కనిపిస్తుంది అనమాట. నేను చూపించా అనుకుంటా, సో ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి. సో ఫైనల్గా థర్డ్ స్లాట్ కూడా అయిపోయింది మనకి. నేను నోట్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నానో ఒకసారి చూడండి. ఆల్రెడీ ఒక బుక్ అయిపోయింది, అది ఇంకో బుక్ కూడా స్టార్ట్ అయింది. సో అన్ని కరెంట్ అఫైర్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారు నాకు అర్థం కావట్లేదు. అసలు ఇన్ని క్వశ్చన్స్లో ఎప్పుడు ఏ క్వశ్చన్ వస్తుందో కూడా తెలియదు, అసలు వస్తుందా రాదో కూడా తెలియదు. ఎందుకంటే మనం ఒకటి పర్టికులర్ ఛానల్ పైన డిపెండ్ అయి ఉంటున్నాం. మరి వాళ్ళకి అందరికీ అన్నీ తెలుసు అని మనం చెప్పలేం కదా. సో ఏంటో తెలీదు, బట్ స్టిల్ వీ హ్యావ్ టు డూ ఇట్. కాబట్టి ఏదో ఒక ఛానల్ మనకు నచ్చింది చూస్ చేసుకొని దానిపైన స్టిక్ అయితేనే బెటర్. ఎందుకంటే మళ్ళీ అటు ఇటు వెళ్తే కూడా నో యూస్. సో దాని తర్వాత నేనైతే వాక్ చేసి ఒక 1.5 hour వాక్ చేసిన తర్వాత మళ్ళీ ఫోర్త్ స్లాట్ అయితే స్టార్ట్ చేశాను. ఫోర్త్ స్లాట్ వచ్చేసి ఎకానమీది రివిజన్ చేయట్లేదు, నేను చెప్పాను కదా. నేను చెప్పలేదా వాట్ ఎవర్. సో ఒక కోర్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను. అంటే కోర్స్ ఇన్ ద సెన్స్ నేను డబ్బులు పెట్టి కొనట్లేను, యూట్యూబ్లో కోర్సెస్ ఎత్తుకుతున్నాను అనమాట. సో నాకు ఇక్కడ ఒక ఛానల్ కనిపించింది, ఓన్లీ ఐఏఎస్ అని చెప్పేసి. సో దాంట్లో 27 వీడియోస్ సంథింగ్ ఉంది, రిషబ్ సార్ది. సో ఆయన అదే ఒక క్లాస్ విన్నా నేను లాస్ట్ టైం, అది నాకు బాగా నచ్చింది. సో అందుకని చెప్పి ఒకసారి చూద్దాం, రివిజన్ అయినట్టు ఉంటుంది కదా అని చెప్పి. అండ్ గ్రూప్ 1కి మెయిన్ టాపిక్స్ ఆల్మోస్ట్ యూపీఎస్సీలో ఉన్న టాపిక్సే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. సో అందుకని చెప్పి ఈ 27 క్లాసెస్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ నాకు ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ అయితే, అండ్ వాళ్ళు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎకానమీ చాలా మందికి ఈజీ అంటారు కానీ నాకు మాత్రం కొంచెం కష్టమే అనమాట. సో అందుకని చెప్పి ఎన్ని క్లాసెస్ ఉంటే అంత బెటరు. సో దట్స్ వై నేనైతే ఈ కోర్స్ 27 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 1 monthలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బుక్స్ చదవబుద్ధి కాదనమాట ఎక్కువసేపు నాకు, అందుకని చెప్పి మ్యాక్సిమం వీడియోస్లో కవర్ చేద్దామని చూస్తున్నాను. బట్ ఫస్ట్ నేను నోట్స్ ప్రిపేర్ చేసింది మాత్రం బుక్స్ నుంచి ఒకసారి నోట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత క్లాస్తోని దీన్ని కంపేర్ చేసుకుంటా, ఆర్ఎల్స్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ని నీట్గా నోట్స్లో రాసి పెట్టుకుంటా అనమాట. సో ఇలా చేస్తా, చాలా మంది అడుగుతారు కాబట్టి చెప్తున్నా. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. అండ్ స్లాట్స్ అయితే అయిపోయినాయి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, మీకు కొంచెం మోటివేషన్ ఇస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బై బై.